ఓం శాంతి. మురళీ డేట్ 26/7/24. मीठे बच्चे, ये अनादि ड्रामा फिरता ही रहता है, टिक टिक होती रहती है. इसमें एक का पार्ट ना मिले दूसरे से, इसे यथार्थ समझकर सदा हर्षित रहना है. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ గడియారంలో ముళ్ళు వలె తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. కాబట్టి దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండండి. అంటే కొన్ని బాధపడే పరిస్థితులు, సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం కదా, అది ఆల్రెడీ డ్రామాలో ఉంది కాబట్టి జరుగుతుంది. ఈ డ్రామా జ్ఞానం బుద్ధిలో ఉన్నట్లయితే అన్నీ చూస్తూ కూడా వీటిని అర్థం చేసుకొని హర్షితంగా ఉండగలరు అంటున్నారు బాబా. ప్రశ్న, కిస్ యుక్తి సే तुम सिद्ध कर बता सकते हो कि भगवान आ चुका है? ఏ యుక్తితో మీరు నిరూపించి చెప్పగలరు భగవంతుడు వచ్చేసారు అని? ఇది సత్యం, నిజమే మనం చెప్పేది. కానీ ఎలా నిరూపించి చెప్తారు యుక్తిగా? ఏ విషయంతో? उत्तर, किसी को सीधा नहीं कहना है कि भगवान आ चुका है. ऐसा कहेंगे तो लोग हंसी उड़ाएंगे, टीका कराएंगे, क्योंकि आजकल अपने को भगवान कहलाने वाला बहुत है. इसीलिए तुम युक्ति से पहले 2 बाप का परिचय दो. జవాబు, మీరు ఎవరికి కూడా డైరెక్ట్ భగవంతుడు వచ్చేసారు అని చెప్పకండి. ఒకవేళ ఇలా అంటే విమర్శించవచ్చు, మీరు చెప్పే విషయాన్ని విని నవ్వచ్చు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మేమే భగవంతుడమే అని చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా అలాగే చెప్తున్నారు అని అనొచ్చు మనల్ని. కాబట్టి మీరు చాలా యుక్తిగా ఇద్దరి తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. ఏక్ హద్ కా, దూసరా బేహద్ కా బాప్. ఒకరు హద్దు యొక్క తండ్రి, 2 అనంతమైన తండ్రి యొక్క పరిచయం. हद के बाप से हद का वर्षा मिलता है. अब बेहद का बाप बेहद का वर्षा देती है तो समझ जाएंगे. అంటే హద్దు యొక్క లౌకిక తండ్రి లౌకిక వారసత్వాన్ని ఇస్తారు. అది హద్ అన్నమాట, ఒక లిమిట్ అంటూ ఉంటుంది. కానీ అనంతమైన తండ్రి శివబాబా మనకి అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. ఇలా మీరు యుక్తిగా ఇద్దరి తండ్రుల పరిచయం తెలియచేస్తూ భగవంతుడు ఇప్పుడు వచ్చే అవసరం ఎంత ఉంది అనేది అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं, सृष्टि तो यही है, बाप को ही यहाँ आना पड़ा है. मूल वतन में तो नहीं समझाया जाता है, स्थूल वतन में ही समझाया जाता है. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సృష్టి అంటే ఇదే కదా, ఇక్కడికే వచ్చి బాబా అర్థం చేయించవలసి ఉంటుంది. మూలవతనంలో ఏమైనా కూర్చొని అర్థం చేయిస్తారా? లేదు కదా. స్థూలవతనంలోకి బాబా పిల్లలున్న చోటకే వచ్చి అర్థం చేయిస్తున్నారు. बाप जानते हैं बच्चे सब पतित है, कोई काम के नहीं रही है, इस दुनिया में दुख ही दुख है. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు అందరూ పతితంగా ఉన్నారు. అంటే ఎందుకు? పనికి రాని విధంగా, అంటే వికారాల కారణంగా ఆ విధంగా అయిపోయి ఉన్నాం కదా. ఈ సృష్టి అంతా దుఃఖమే దుఃఖం ఉంది. बाप ने समझाया है, अभी तुम विषय सागर में पड़े हो, असल में तुम क्षीर सागर में थे. బాబా ఇది కూడా అర్థం చేయిస్తున్నారు, మీరు విషయ సాగరంలో పడి ఉన్నారు, వాస్తవానికి క్షీర సాగరంలో ఉండేవారిమి కదా. विष्णुपुरी को क्षीर सागर कहा जाता है. अब क्षीर का सागर तो यहाँ मिल ना सके, విష్ణుపురిని క్షీరసాగరము అని చెప్తారు. మరి
ఈ దుఃఖ ప్రపంచంలో విషయ సాగరంలో క్షీరసాగరం ఎక్కడ ఉంది? లేదు కదా! तो तालाब बना दिया है, वहां तो कहते हैं दूध की नदियां बहती थी, गाये भी वहां की फर्स्ट क्लास नामी ग्रामी है. అందుకే ఇక్కడ ఒక కొలనులాగా తయారు చేసి పాల నది అని చెప్పేసి విష్ణుమూర్తి యొక్క చిత్రాన్ని ప్రతిష్ఠింపచేసి పెడతారనమాట. కానీ వాస్తవానికి పాల నదులు ప్రవహించే ఒక స్థానం ఉండేది, దాన్ని మనం స్వర్గం, విష్ణుపురి, వైకుంఠము అని చెప్తాము. అక్కడ ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అంటున్నారు బాబా. ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఫేమస్ అయి ఉంటాయన్నమాట. यहाँ तो मनुष्य भी बीमार हो पड़ते हैं, वहां तो गाये भी कभी बीमार नहीं पड़ते हैं. ఇక్కడ చూడండి మనుషులు ఎంత రోగగ్రస్తులుగా అయిపోయి ఉన్నారు. అక్కడ ఆవులకి కూడా ఎలాంటి రోగం ఉండదు అంటున్నారు బాబా. అంత ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ క్లాస్ होती है, जानवर आदि कोई बीमार नहीं होती है. చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. జంతువులకి కూడా ఏ రోగాలు రావు. ఇక్కడ చూడండి జంతువుల నుండి కొన్ని రోగాలు అంటే వస్తూ ఉంటాయని చెప్తారు కదా. యహా ఔర్ వహా మే బహుత్ ఫరక్ హై, ఏ బాప్ హి ఆకర్ బతాతే హై. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. ఇది బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. दुनिया में दूसरा कोई जानता नहीं, तुम जानते हो ये पुरुषोत्तम संगम युग है, जबकि बाप आते हैं सबको వాపస్ లే జాతే హే. ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు, పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. బాబా వచ్చి తిరిగి ఇంటికి తీసుకువెళ్తున్నారు. बाप कहते हैं जो भी बच्चे हैं, कोई उल्लास को, कोई गॉड को, कोई अल्लाह को, भगवान को पुकारते हैं. मेरे नाम तो बहुत रख दिए हैं, अच्छा बुरा जो आया सो नाम रख देती है. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, కొంతమంది పిల్లలు అల్లాను, గాడ్ ని, భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు కదా, అల్లా అని, గాడ్ అని, ఫాదర్ అని, ఈ విధంగా. అంటే కొంతమంది ఏం చేస్తూ వచ్చారు, ఎవరికి ఏ పేరు వస్తే ఆ పేరు పెట్టేస్తూ వచ్చారు. మంచో చెడో ఏవో ఒక పేర్లు ఇచ్చేస్తారు అంటున్నారు బాబా. अब तुम बच्चे जानते हो बाबा आया हुआ है, दुनिया तो ఏ समझ ना सके. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, ప్రపంచానికైతే ఇది తెలియదు. समझेंगे वही जिन्होंने 5000 वर्ष पहले समझाया है, इसलिए गायन है कोटों में कोई. హా, అందరూ అర్థం చేసుకోరు అని కాదు, ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం బాబా వారిగా అయ్యారు వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారు. అందుకే కదా గాయనం ఉంది, కోటిలో కొద్ది మంది అని. मैं जो हूं जैसा हूं बच्चों को क्या सिखलाता हूं, वो तो तुम बच्चे ही जानते हो और कोई समझ ना सके. నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తాను, ఎప్పుడొస్తాను అనేది పిల్లలకి ఏం నేర్పిస్తాను, అది పిల్లలే అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు బాబా వచ్చి తెలియచేస్తున్నారు, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు అది అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి బాబా ఈ జ్ఞానం తెలియచేస్తారనమాట. బాబా ఎలాంటి వారు, ఎలా ఉన్నారు అనేది. బాబా వచ్చి చెప్పేంత వరకు మనకి బాబా యథార్థ పరిచయం అయితే తెలియదు కదా. ఎబీ తుమ్ జాన్తే హో హమ్ కోయి సాకార్ సే నహీ పढ़ते. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, మనం సాకారుని ద్వారా అయితే చదువుకోవటం లేదు. ఎవరు చదివిస్తున్నారు మరి ఇక్కడ? సాకారుడైతే కాదు, నిరాకార్ పడాతే హే, నిరాకారుడు చదివిస్తున్నారు. మనుష్ జరూర్ మూంజేంగే, నిరాకార్ తో ఓపర్ మే రేతీ హే నా. మరి ఈ విషయం విని మనుషులు సంశయంలోకి రావచ్చు, నిరాకారుడైతే పైన ఉంటారు కదా, कैसे పడాయేంగే, ఎలా చదివిస్తారు అని. तुम निराकार आत्मा भी ऊपर में रहती हो, फिर इन तख्त पर आती हो. వాస్తవానికి నిరాకారి ఆత్మలైన మీరు కూడా పైనే ఉండేవారు శాంతిధామంలో. కానీ అక్కడి నుంచి ఈ యొక్క సింహాసనం ఏదైతే ఉందో, శరీర రూపి సింహాసనంలోకి వచ్చారు. ఏ తఖ్త్ నిశానీ హేనా, ఆత్మతో అకాల్ హే, తఖ్త్ వినాశీ హే. అయితే ఆత్మ ఇందులో ప్రవేశిస్తుంది, ఇదొక గుర్తు అన్నమాట, పాత్ర అభినయిస్తుంది అనే దానికి. కానీ ఈ శరీరం వినాశి, ఆత్మ మాత్రం అవినాశి అంటున్నారు బాబా.
और कभी मृत्यु को नहीं पाती. శరీర్ మృత్యు కో పాతా హే. ఆత్మ ఎప్పుడూ మృత్యువుని పొందదు, కానీ శరీరం అయితే మృత్యువు పొందుతుంది. అంటే ఈ శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆత్మ సదా ఉంటుంది అంటున్నారు బాబా. ఏహే చైతన్య తత్ హేనా, ఆత్మ అనేది చైతన్యమైనటువంటి సింహాసనం అంటున్నారు బాబా. अमृतसर में भी अकाल तख्त है ना, और तख्त है लकड़ी की. उन बेचारों को पता नहीं अकाल तो आत्मा है जिनको कभी काल नहीं काता. అమృత్సర్ లో ఒక చెక్క కుర్చీ తయారు చేసి పెట్టారంట, దాన్ని సింహాసనం అని భావిస్తారనమాట. కానీ వారికి తెలీదు పాపం, అకాల్ తఖ్త్ అనేది ఆత్మ వాస్తవానికి అది ఎప్పటికీ కూడా వినాశనం లేనిది, కాలుడు కబలించలేరు అని. అకాల్ మూత్ ఆత్మ ఏక్ శరీర్ చోట్ దూసరా లేతీ హే. అకాల్ తఖ్త్ అయినటువంటి ఆత్మ, అకాల్ మూత్ అయినటువంటి ఆత్మ ఒక శరీరం విడిచి రెండవది తీసుకుంటుంది. ఉన్కో బి రథ్తో చాహియేనా, మరి ఆత్మకి తప్పకుండా రథం కావాలి, శరీర రూపి రథం కావాలి. అప్పుడే కదా మాట్లాడగలదు, చూడగలదు, పాత్ర అభినయించగలదు. निराकार बाप को भी जरूरत चाहिए मनुष्य का, क्योंकि बाप है ज्ञान का सागर ज्ञानेश्वर. अब ज्ञानेश्वर नाम तो बहुतों के है. నిరాకార తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు, వారికి కూడా రథం కావాలి పిల్లలకి అర్థం చేయించడం కోసం. అయితే బాబా యొక్క మహిమ జ్ఞానసాగరుడు, జ్ఞానేశ్వర్ అని మనం మహిమ చేస్తూ ఉంటాం. అయితే జ్ఞానేశ్వర్ అనే పేరు ఎవరికైనా ఉండొచ్చు ఈ రోజుల్లో. अपने को ఈశ్వర్ సమస్తే హేనా, తమని తాము ఈశ్వరుడి యొక్క ప్రతిరూపాలని భావించేవారు కూడా ఉండొచ్చు. సునాతే హే భక్తి కే శాస్త్ర కి బాతేం, నామ్ రఖతే హే జ్ఞానేశ్వర్, అర్థాత్ జ్ఞాన్ దేనే వాలా ఈశ్వర్. అయితే వారు చెప్పేది భక్తి యొక్క విషయాలు. చాలా మంది జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టుకోవచ్చు, అంటే జ్ఞానం ఇచ్చేవారు, జ్ఞానం ఇచ్చే ఈశ్వరుడు అని. తో జ్ఞాన్ సాగర్ హేనా, కానీ అది స్వయం జ్ఞానసాగరుడైన బాబా కదా జ్ఞానం ఇచ్చేది. సాధారణ మానవ మాత్రులు జ్ఞానం ఇవ్వలేరు. उनको ही गॉड फादर कहा जाता है. यहाँ तो ढेर भगवान हो गए हैं. పరంపిత పరమాత్మని మాత్రమే గాడ్ ఫాదర్ అని చెప్తాము, ఇక్కడ ఎంతమంది భగవంతుళ్ళు అయిపోయారు. जब बहुत ग्लानि हो जाती है, बहुत गरीब हो जाती है, దుఃఖీ हो जाती है, तब ही बाप आते हैं. ఎప్పుడైతే చాలా ఎక్కువ ధర్మగ్లాని జరుగుతుందో, పేదవారిగా అయిపోతారో, దుఃఖితులుగా అయిపోతారో, అప్పుడు బాబా వస్తారు. బాప్ కో హీ కహా జాతా హై గరీబ్ నివాస్. బాబా యొక్క మహిమ కూడా ఉంది కదా ఏంటి, పేదల పాలిట పెన్నిది. ఆఖరి దిన్ ఆయా హే జో గరీబ్ నివాస్ బాప్ ఆతే హే. మరి చివరికి ఆ రోజు రానే వచ్చింది, పేదల పాలిట పెన్నిది అయిన బాబా వచ్చేస్తారు. बच्चे भी जानते हैं बाप आकर स्वर्ग की स्थापना करते हैं, वहां तो अतः धन होता है, पैसा कभी गिने नहीं जाते हैं. పిల్లలు కూడా తెలుసుకున్నారు కదా బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. సతయుగంలో అయితే అపారమైన ధనం అలా పడి ఉంటుంది, లెక్కించే అవసరం కూడా ఉండదు, ఎంత డబ్బులు ఉన్నాయి మా దగ్గర అనేసి. లెక్కలేనంత ధనము, సంపద మీకు చాలా లభిస్తాయి అక్కడ అంటున్నారు బాబా. यहाँ हिसाब निकालते हैं ना, इतने अरब करब खर्च हुआ है, वहां ये नाम ही नहीं अतः धन रहता है. ఇక్కడైతే లెక్కించవలసి ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ఎంత ఖర్చు అయింది, దీనికింత అని లెక్క తీయవలసి ఉంటుంది. అక్కడ అపారమైన ధన సంపత్తి మీకు లభించేస్తుంది అంటున్నారు బాబా. अभी तुम बच्चों को मालूम पड़ा है बाबा आया हुआ है हमको अपने घर ले जाने के लिए. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా బాబా వచ్చి ఉన్నారు మనల్ని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళడం కోసం. बच्चों को अपना घर भूल गया, భక్తి మార్గ్ కే ధక్కే కాతే రేతి హే, ఇస్కో కహా జాతా హే రాత్. అయితే పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు, భక్తి మార్గంలో దెబ్బలు తింటూ ఉంటారు, దీన్ని ఏమంటారు రాత్రి అని. రాత్రి సమయంలోనే కదా దెబ్బలు తినవలసి వస్తుంది, ఎందుకంటే క్లియర్ గా కనిపించదు కాబట్టి. అలా భక్తి మార్గము అనేది ఏంటి,
రాత్రి అంటున్నారు బాబా. భగవాన్ కో ढूंढते ही रहती है परंतु భగవాన్ కోయి కో మిల్తా नहीं. భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నారు కానీ భగవంతుడు ఎవరికి లభించలేదు. అభి భగవాన్ ఆయా హువా హే అభి తుమ్ బచ్చే జాన్తే హో. అయితే ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారనే విషయం పిల్లలైన మీరు కూడా తెలుసుకున్నారు. నిశ్చయ భీ హే, ऐसा नहीं सबको पक्का निश्चय है, कोई ना कोई समय माया बुला देती है, तब बाप कहते हैं आश्चर्यवंत मेरे को धोकंती मेरा बनंती औरों को सुनवंती, अहो माया तुम कितनी जबरदस्त हो जो फिर भी భగంతి కరా దేతి హే. అంటే అందరికీ ఫస్ట్ క్లాస్ అయిన నిశ్చయం ఉంటుందని కాదు, ఉంటుంది. కానీ ఆ నిశ్చయం అనేది ఎగిరిపోవచ్చు ఒక్కొక్కసారి. మాయ మరిపింప చేస్తుంది కదా. చాలా ఆశ్చర్యవంతులై బాబా వారిగా అవుతారు. బాబా చెప్పిన జ్ఞానం వింటారు, వినిపిస్తారు కూడా. కానీ అహో మాయ పారిపోయేలా చేస్తుంది. చాలా శక్తివంతమైనది కదా మాయ. వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బాబాకి విడాకులు ఇచ్చేస్తారు అంటున్నారు బాబా. భగంతితో డేర్ హోతీ హే పరక్తి దేవంతి హో జాతి హే. బాబా చెప్తున్నారనమాట, చాలా మంది వదిలిపెట్టి పారిపోతారు, బాబాని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బాబాకి విడాకులు ఇచ్చేస్తారనమాట. ఫిర్ కహా జాకర్ జన్మ లేంగే, బహుత్ హల్కా జన్మ పాయేంగే నా, ఇమ్తిహాన్ మే నాపాస్ హో పడితే హే. మళ్ళీ ఎక్కడికెళ్ళి జన్మలు తీసుకుంటారు అంటే ఏదో తక్కువపాటి జన్మ, తక్కువపాటి పదవి అనేది లభిస్తుంది అంటున్నారు బాబా. ఫస్ట్ నుండి జన్మల్లోకి రాలేరు కదా సతయుగం నుండి. తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే పరీక్ష ఫెయిల్ అయిపోయిన కారణంగా పదవి తక్కువ లభిస్తుంది అంటున్నారు బాబా. ఏహే మనుష్య సే దేవతా బన్నే కా ఇమ్తిహాన్, బాప్ ఐసా తో నహీ కహెంగే సబ్ నారాయణ్ బనేంగే. ఇది మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష కదా. అయితే ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, అందరూ నారాయణుడు అయిపోతారా? లేదు. జో అచ్చా పురుషార్థ్ కరేంగే ఓ పదవి అచ్చా పాయేంగే. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు మంచి పదవి కూడా పొందుతారు. బాప్ సమझ जाते हैं कौन अच्छे पुरुषार्थी है, जो औरों को भी मनुष्य से देवता बनने का पुरुषार्थ कराते हैं, अर्थात बाप ही पहचान देती है. బాబా కూడా అర్థం చేసుకోగలరన్నమాట ఎవరు మంచి పురుషార్థం చేస్తున్నారు అని. అయితే ఎవరైతే ఇతరులని కూడా మానవుల నుండి దేవతలుగా తయారు చేసే పురుషార్థం చేస్తారు, అంటే బాబా పరిచయం తెలియచేస్తూ ఉంటారు, వారు మంచి పదవే తప్పనిసరిగా పొందుతారు. आजकल अपोजिशन में कितने मनुष्य अपने को ही भगवान कहती है, तुमको अबलायम समझते हैं, अब उनको पैसे समझाएंगे भगवान आया हुआ है, सीधा किसको कहेंगे भगवान आया, तो ऐसा कभी मानेंगे नहीं, इसलिए समझाने की भी युक्ति चाहिए. ఈ రోజుల్లో మీ అపోజిషన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి మీరు అర్థం చేయించవలసి ఉంటుంది కదా. అంటే తమని తాము భగవంతుడు అని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని మాత్రం అబలలు అని భావించవచ్చు. కాబట్టి ఎవరికైనా సరే మీరు డైరెక్ట్ భగవంతుడు వచ్చేసారు అని చెప్పకూడదు, యుక్తిగా అర్థం చేయించాలి. ఇద్దరి తండ్రుల పరిచయం అంటున్నారు బాబా. వాళ్ళు అలా ఒప్పుకోరు, పైగా మిమ్మల్ని విమర్శించవచ్చు కూడా, మిమ్మల్ని చూస్తే నవ్వచ్చు. యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది అంటున్నారు బాబా. उनको समझाना है तुम्हारा दो बाप है, एक है पारलौकिक बेहद का बाप, दूसरा लौकिक हद का बाप. వారికి అర్థం చేయించాలి ఇద్దరు తండ్రులు ఎవరు అనేది. ఒకరు పారలౌకిక అనంతమైన తండ్రి, ఇంకొకరు లౌకిక హద్దు యొక్క తండ్రి. अच्छी रीति परिचय देना चाहिए, जो समझे कि ఏ టీకేతి మంచి రీతిగా పరిచయం ఇవ్వాలన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, వీళ్ళు చెప్పింది రైట్, ఒప్పుకోవచ్చు అని. బేహద్ కే బాప్ సే వర్ష కైసే మిల్తా హే ఏ కోయి నహీ జాన్తే. అనంతమైన తండ్రి నుండి ఏ విధంగా వారసత్వం పొందొచ్చు ఇది ఎవరికీ తెలీదు. वर्षा मिलता ही है बाप से, और कोई भी ऐसा कभी नहीं कहेंगे कि मनुष्य को दो बाप होती है. ते వారసత్వం లభించేది అనంతమైన తండ్రి నుండి. ఇలా ఇంకెవరూ చెప్పలేరు మనుషులకి ఇద్దరు తండ్రులు ఉన్నారు అని. అసలు అంటే బాబా కోసం తెలియదు, పరిచయమే లేదు కదా, ఈ విషయాన్ని ఎలా చెప్పగలరు? తుమ్ సిద్ధ కర్ బతలాతే హో
हद के लौकिक बाप से हद का वर्षा, పారలౌకిక్ బేహద్ బాప్ సే బేహద్ కా వర్ష మిల్తా హై. అయితే మీరు చెప్పగలరు, చాలా క్లియర్ గా నిరూపించి కూడా చెప్పగలరు, హద్దు యొక్క లౌకిక తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అనంతమైన పారలౌకిక తండ్రి నుండి లభించేది అనంతమైన వారసత్వం. అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది అనేది మీరు అర్థం చేయించాలి అంటున్నారు బాబా. నయీ దునియా హే స్వర్గ్, సో తో జబ్ బాప్ ఆయే తబ్హీ ఆకర్ దేవే. కొత్త ప్రపంచము అంటే స్వర్గం కదా, బాబా వచ్చినప్పుడే ఆ ప్రాప్తినిస్తారు, అక్కడ వారసత్వం లభిస్తుంది. ఓ బాప్ హై హీ నయీ సృష్టి రచనే వాలా, బాకీ తుమ్ సిర్ఫ్ కహెంగే భగవాన్ ఆయా హువా హై, తో కభీ మానేంగే నహీ ఔర్ హీ టీకా కరేంగే. బాబా చెప్తున్నారు, బాబా ఈ సృష్టిని రచించేవారు, కొత్త సృష్టిని రచిస్తున్నారనమాట. మరి మీరు భగవంతుడు వచ్చారు అని చెప్పారనుకోండి ఎవరికైనా, ఇది సత్యం అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని విమర్శించొచ్చు. ఏంటి వీళ్ళు ఎలా అంటున్నారు అని కూడా భావించొచ్చు. కాబట్టి చాలా యుక్తిగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. सतयुग में तो समझाना नहीं होता, समझाना तब पड़ता है जब आप आकर శిక్ష देती है. సతయుగంలో ఈ విషయాలు ఏమీ అర్థం చేయించే అవసరం ఉండదు. ఎప్పుడు అర్థం చేయించాలి ఇవన్నీ? బాబా వచ్చి శిక్షణ ఇస్తున్న సమయంలో, అంటే ఈ సంగమ యుగంలో. సుఖ్ మే సిమరన్ కోయి నహీ కర్తే హే, దుఃఖ్ మే సబ్ కర్తే హే. గాయనం కూడా ఉంది కదా, సుఖంలో ఎవరైనా స్మరణ చేస్తారా బాబాని? కానీ దుఃఖం ఉన్నప్పుడు మాత్రం ఎంత తలుచుకుంటారు, స్మరణ చేస్తూ ఉంటారు. తో ఉస్ పారలౌకిక్ బాప్ కో హీ కహా జాతా హై దుఃఖహర్త సుఖకర్త. మరి ఆ పారలౌకిక తండ్రినే మనం ఏమని మహిమ చేస్తూ వచ్చాము? దుఃఖహర్త సుఖకర్త అని. दुख से लिबरेट कर गाइड बन फिर ले जाते हैं अपने घर స్వీట్ హోమ్. అయితే ఈ దుఃఖాల నుండి మనల్ని రక్షించి ఇంకా మార్గదర్శకులుగా కూడా అయ్యి మన ఇంటికి స్వీట్ హోమ్ కి తీసుకువెళ్తున్నారనమాట. ఇంకో కెహెంగే స్వీట్ సైలెన్స్ హోమ్. ఆ శాంతి ధామాన్నే మనం అంటాం ఏమని? స్వీట్ సైలెన్స్ హోమ్ అని. వహా హమ్ कैसे जाएंगे ఏ కోయి భీ నహీ జాన్తే. అయితే అక్కడికి తిరిగి ఎలా వెళ్ళగలం మనం? దుఃఖం వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, పైకి చూసి తీసుకెళ్ళిపోండి భగవంతుడా అంటారు. కానీ ఎలా వెళ్ళగలము అనేది ఎవరికీ తెలియదు. నా రచత నా రచనకి ఆది మధ్య అందుకో జాన్తే హే. రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యం కోసం ఎవరికీ తెలియదు. तुम जानते हो हमको బాబా నిర్వాణ్ ధామ్ లే జానే కే లియే ఆయా హువా హై. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, బాబా మనల్ని నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్ళడం కోసం వచ్చారని. సబ్ ఆత్మాओं లే జాయేంగేనా, ఎక్కో బి చోడెంగే నహీ. అందరినీ తీసుకెళ్తారు, ఒకరిని కూడా వదిలిపెట్టేది లేదంటున్నారు బాబా. ఓహే ఆత్మాओं కా ఘర్, ఏహే శరీర్ కా ఘర్. అది ఆత్మల యొక్క ఇల్లు, ఈ స్థూలవతనం శరీరాలు ఉండే ఇల్లు అంటున్నారు బాబా. తో పెళ్ళే పెళ్ళే బాప్కా పరిచయ దేనా చాహే. కాబట్టి ఎవరికైనా సరే ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి, దానికంటే ముందు బాబా పరిచయం ఇవ్వాలి. ओ निराकार बाप है, उनको परमात्मा भी कहा जाता है. परम पिता अक्षर राइट है और मीठा है. అయితే వారు నిరాకారుడు, తండ్రి, పరమాత్మ అని కూడా మనం మహిమ చేస్తాము. ఇది సరైన పదము, కానీ చాలా మధురమైనది ఏంటి? బాబా అనే పదం. సిర్ఫ్ భగవాన్ ఈశ్వర్ कहने से वर्षा की खुशबू नहीं आती है ना. పరమాత్మ, భగవంతుడా, ఈశ్వరుడా అంటే వారసత్వం యొక్క సుగంధం ఉండదు కదా. తండ్రి అనడంలోనే ఆ సుగంధము అనేది నిండి ఉంటుంది అంటున్నారు బాబా. తుమ్ परमपिता परमात्मा को याद करते हो तो वर्षा मिलता है. బాప్ హేనా, మీరు పరంపిత పరమాత్మని స్మృతి చేస్తారు ఎందుకు? బాబా నుండి వారసత్వం లభిస్తుంది కాబట్టి. తండ్రి కదా, మరి తప్పనిసరిగా వారసత్వం ఇస్తారు. ఎబి బచ్చం కో సమझाया है సతయుగ్ హే సుఖధామ్, స్వర్గకో శాంతిధామ్ నహీ కహెంగే. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. సతయుగం అంటే సుఖధామం, మరి స్వర్గాన్ని శాంతిధామము అంటారా? అనరు కదా. శాంతిధామ్ జహా ఆత్మాయం రేతి హే. శాంతిధామం అంటే అక్కడ ఆత్మలు ఉంటాయి. ఏ బిల్కుల్ పక్కా కరాలు. కాబట్టి ఇది పూర్తిగా పక్కా చేయించండి, మంచిగా అర్థం చేయించండి అంటున్నారు బాబా. బాప్కైతే హే
बच्चे, तुमको ये वेद शास्त्र आदि पढ़ने से कुछ भी प्राप्ति नहीं होती है. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఇప్పటి వరకు ఏవైతే వేద శాస్త్రాలు చదువుతూ వచ్చారో దానివల్ల ఏమీ ప్రాప్తి లేదు. ఇప్పటికీ కూడా చదువుతూనే ఉన్నారు. ఏమైనా ప్రాప్తి లభించేది ఉందా? లేదంటున్నారు బాబా. शास्त्र पढ़ते ही है भगवान को पाने के लिए, और भगवान कहते हैं मैं किसको भी शास्त्र पढ़ने से नहीं मिलता हूं. అయితే ఈ వేదాలు శాస్త్రాలు చదివేది దేనికోసం? భగవంతుణ్ణి పొందడం కోసం. కానీ స్వయం భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను ఇవి చదవడం ద్వారా ఎవ్వరికీ కూడా లభించను అంటున్నారు బాబా. అంటే గీతలో కూడా ఉంది ఇది చాలా స్పష్టంగా, కానీ ఏమి అర్థం చేసుకోలేరు. मुझे यहाँ बुलाते ही है, आकर इस पतित दुनिया को पावन बनावो. అయితే నన్ను ఇక్కడికి పిలుస్తారు కదా, భగవంతుడా రండి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి అని. ఏ బాతేం కోయి సమస్తే నహి, పత్తర్ బుద్ధి హేనా. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే పత్తర్ బుద్ధి కలవారిగా ఉన్నారు. స్కూల్ మే బచ్చే నహి పढ़ते हैं तो कहते हैं ना तुम तो పత్తర్ బుద్ధి హో. స్కూల్ అన్న తర్వాత పిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతే ఏమంటారు? పత్తర్ బుద్ధ ఏంటి, ఏం అర్థం కావటం లేదా అని అంటారు కదా. సత్యుగ్ మే ఐసా నహీ కహెంగే, సత్యుగంలో ఎప్పుడు ఇలా అనరు అంటున్నారు బాబా. పారస్ బుద్ధి బనానే వాలా హీ హే పరం పిత పరమాత్మ బేహద్ కా బాప్. అయితే మన బుద్ధిని పారసంగా తయారు చేసేది పరంపిత పరమాత్మ, అనంతమైన తండ్రి. इस समय तुम्हारी बुद्धि है पारस, क्योंकि तुम बाप के साथ हो ना. అయితే ఈ సమయంలో మీ బుద్ధి పారసంగా ఉంది, ఎందుకంటే మీరు బాబాతో పాటు ఉన్నారు. फिर सतयुग में एक जन्म भी इतना जरा पाप जरूर पड़ता है. బాబా చెప్తున్నారనమాట, మళ్ళీ సతయుగంలో అందరూ ఒకే సమయంలో వచ్చారు కదా, కొంచెం తేడా అనేది అయితే ఉంటుంది అంటున్నారు బాబా. ముందు వెనక అనేది తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు చేసుకున్న పురుషార్థాన్ని బట్టే అక్కడ ప్రాప్తి అనేది పొందుతారు. ముందు వెనక రావడం అనేది కూడా జరుగుతుంది. అయితే 1250 సంవత్సరాలలో 2 కళలు తగ్గిపోతాయంట. 1250 సంవత్సరాలు గడవగానే మళ్ళీ తేడా వచ్చేస్తుంది అంటున్నారు. అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఆ కళలు, ఆ సౌందర్యత అనేది కాస్త తగ్గిపోతుంది కదా అంటున్నారు బాబా. అంటే గోల్డెన్ ఏజ్ కాస్త సిల్వర్ ఏజ్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तुम्हारा जीवन इस समय एकदम परफेक्ट बनता है, जबकि तुम बाप मिसल ज्ञान का सागर सुख शांति का सागर बनते हो. ఈ సమయంలో మీ జీవితం ఏకదం అంటే చాలా పర్ఫెక్ట్ గా తయారవుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు బాబా సమానంగా జ్ఞాన సాగర్లుగా సుఖశాంతి సాగర్లుగా తయారవుతున్నారు కదా. సబ్ వర్షా లేతే హో, బాప్ ఆతే హీ హే వర్షా దేనే. అయితే అందరూ వారసత్వం తీసుకోవచ్చు, బాబా వచ్చేదే వారసత్వం ఇవ్వడం కోసం. పేలే పేలే తుమ్ శాంతిధామ్ మే జాతే హో, ఫిర్ సుఖధామ్ మే ఆతే హో. అయితే ముందు మీరు శాంతిధామంలోకి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి సుఖధామంలోకి వస్తారు. शांतिधाम में तो है शांति, फिर सुखधाम में जाते हो, वहां अशांति की जरा भी बात नहीं. శాంతిధామంలో పూర్తిగా శాంతి ఉంటుంది, తర్వాత సుఖధామంలోకి వెళ్తారు, అక్కడ అశాంతి అనే మాటే ఉండదు అంటున్నారు బాబా. సుఖమే సుఖం లభిస్తుంది. ఫిర్ నీచే ఉతర్నా హోతా హై, మళ్ళీ కొంచెం టైం గడిచిన తర్వాత కిందకి రావాల్సే ఉంటుంది. मिनट बाय मिनट तुम्हारी उतराई होती है, नई दुनिया से पुरानी होते जाती है. అంటే సెకండ్ సెకండ్ కూడా మీ యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట, దిగవలసే ఉంటుంది అంటున్నారు బాబా. మామూలుగా అంటారు కదా, కొత్త వస్తువు పాతబడవలసిందే, కొత్త ప్రపంచం పాతగా అవ్వాల్సిందే. तब बाबा ने कहा था हिसाब निकालो 5000 वर्ष में कितना మాస్ కితనే గంటే తో మనుష్ వండర్ కాయంగే. కాబట్టి బాబా అర్థం చేయిస్తున్నారు, 5000 సంవత్సరాల్లో లెక్క తీయండి, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని మినిట్స్ అనేది లెక్క తీస్తే మీరు అర్థం చేయిస్తే కొత్త వారికి వాళ్ళు చాలా అద్భుతము అని భావిస్తారు అంటున్నారు బాబా. ఏ హిసాబ్ తో పూరా बताया है ना, एक्यूरेट हिसाब लिखना चाहिए, इसमें जरा भी फर्क नहीं पड़ सकता है. ఈ లెక్క మీరు
తీసి అర్థం చేయించినట్లయితే అర్థం చేసుకునే వారికి బావుంటుంది అంటున్నారు బాబా. అది కూడా చాలా అక్యురేట్‌గా ఉండాలన్నమాట. హ్మ్. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి అక్యురేట్‌గానే ఉంటుంది. ఇందులో కొంచెం కూడా తేడా వచ్చే అవకాశమే లేదు అంటున్నారు. మినిట్ బై మినిట్ టిక్ టిక్ హోతీ రేహతీ హై నా? అంటే సెకండ్ బై సెకండ్ ఏమవుతూ ఉంటుంది? ముళ్ళు టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. సారా రీల్ రిపీట్ హోతా హై. ఫిర్తా ఫిర్తా రోల్ హోతా జాతా హై. ఫిర్ వహీ రిపీట్ హోతా హై. మొత్తం ఈ రీల్ అనేది రిపిటేషన్ అవుతూనే ఉంటుంది. తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుందంటున్నారు బాబా. ఏ వ్యూస్ రోల్ బడా వండర్‌ఫుల్ హై నా! ఇన్‌కా మాప్ ఆది నహీ కర్ సక్తే హై. అయితే ఈ అద్భుతమైనటువంటి రీల్ చాలా పెద్ద రీల్ అన్నమాట. చాలా అద్భుతం. ఇది తిరుగుతూనే ఉంటుంది. దీనిని దేనితో కొలవలేరు కూడా. అంత పెద్దది, అద్భుతమైనది అని చెప్తున్నారు బాబా. सारी दुनिया का जो पाठ चलता है टिक टिक होती रहती है एक సెకండ్ నా మిలే దూసరే సే అయితే ఎంత పెద్ద ప్రపంచం కదా ఎంత మంది పాత్రలు అభినయిస్తున్నారు కానీ ఇది టిక్ టిక్ అంటూ నడుస్తూనే ఉంటుంది ఒక సెకండ్ ఇంకొక సెకండ్ తో ఏమాత్రం కలవదు అంటున్నారు బాబా ఏ చక్ర ఫిర్తా హీ రేతా హే ఓ హోతా హే హద్ కా డ్రామా ఏ హే బేహద్ కా డ్రామా అయితే ఇది చక్రం తిరుగుతూనే ఉంటుంది అక్కడ కూడా హద్దు యొక్క డ్రామా ఉంటుంది కదా 3 గంటలో, 4 గంటలు అలా ఉంటుంది. కానీ ఇది అనంతమైన డ్రామా. ఎంత? దీని కాలం 5,000 సంవత్సరాలు. ఆగే తుమ్ కుచ్ భీ నహీ జాన్తే తే. ఏ అవినాశీ డ్రామా హై. బనీ బనాయి బన్ రహీ హై. ఇంతకు ముందు మీకు కూడా ఏం తెలిసేది కాదు. ఇది అవినాశీ డ్రామా. తయారు చేసి చేయబడి ఉన్నటువంటి అనంతమైన డ్రామా. జో హోనా హై వహీ హోతా హై. ఏదైతే జరగవలసి ఉందో అదే జరుగుతుంది. నయీ బాత్ నహీ హై నా ఏమీ కొత్త లేదంటున్నారు బాబా. అనేక్ బార్ సెకండ్ బై సెకండ్ ఏ డ్రామా రిపీట్ హోతా ఆయా और कोई ఏ బాతేం సమझा నా సకే. ఎన్నో సార్లు ప్రతి సెకండ్ కూడా రిపిటేషన్ అవుతూనే వచ్చింది. మళ్ళీ మళ్ళీ అవుతూనే ఉంది. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు ఇప్పటి వరకు. తెలీదు కదా బాబా వచ్చి చెప్పేంత వరకు. पहले पहले तो बाप का పరిచయ దేనా హే బేహద్ కా బాప్ బేహద్ కా వర్ష దేతీ హే అయితే ముందు ఎవరికైనా ఈ విషయాలు ఎక్కువ చెప్పేదానికి ముందు బాబా పరిచయం ఇవ్వండి తప్పనిసరిగా అంటున్నారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఏ విధంగా లభిస్తుంది అని ఉన్కా ఏకే నామ్ హే శివ్ మరి వారి యొక్క ఒకే ఒక్క యథార్థమైన నామం శివ बाप कहते हैं मैं आता ही तब हूं जब अति धर्मग्लानि होती है इसको कहा जाता है घोर कलयुग బాబా చెప్తున్నారు నేను ఎప్పుడు వస్తాను అంటే ఈ సృష్టిలో అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను దాన్ని ఘోర కలియుగము అని చెప్తారు యహ బహుత్ దుఃఖ హే कई है जो कहते हैं ऐसा घोर कलयुग में पवित्र कैसे रह सकते हैं ఇక్కడ చాలా దుఃఖం ఉంది కొంతమంది అంటారంట మీరే అంటున్నారు ఘోర కలియుగము అని ఇలాంటి ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలము అని హ్మ్? परंतु उन्होंको ये पता नहीं है कि पावन बनाने वाला कौन है కానీ వారికి తెలియదు ఇక్కడ పావనంగా తయారు చేసేవారు ఎవరు बाप ही संगम पर आकर पवित्र दुनिया स्थापन करते हैं బాబా ఈ సంగమ యుగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు वहां स्त्री पुरुष दोनों पवित्र रहती है यहाँ दोनों అపవిత్ర है సతయుగంలో అయితే స్త్రీ పురుషులు ఇద్దరూ పవిత్రంగా ఉంటారు కానీ కలియుగంలో చూడండి అపవిత్రంగా అయిపోయారు ఏ హే హి అపవిత్ర దునియా ఇది ఉన్నదే అపవిత్ర ప్రపంచం ఓ హే పవిత్ర దునియా స్వర్గ్ హెవెన్ ఏ హే రోచక్ నర్క్ హెల్ హెనా అయితే మరి సతయుగాన్ని పవిత్ర ప్రపంచం స్వర్గం హెవెన్ అని అంటారు మరి దేన్ని ఘోర కలియుగము నరకము అని చెప్పారు కదా తుమ్ బచ్చే సమజ్ గయే హో నెంబర్ వార్ పురుషార్థ అనుసార్ ఈ విషయాలు పిల్లలైన మీరు నెంబర్ వారే పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకున్నారు సంజానే మే బి మెహనత్ హే గరీబ్ జట్ సమజ్ జాతీ హే అయితే అర్థం చేసుకోవడంలో కూడా శ్రమ ఉంది పేదవారైతే వెంటనే అర్థం చేసుకోగలరు दिन प्रतिदिन वृद्धि होते जाती है फिर मकान भी इतना बड़ा चाहिए అయితే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఎంతో మంది తయారవుతూ ఉంటారు అప్పుడు ఇల్లులు కూడా బాబా ఇల్లులు పెద్దవిగా కావాలి అంటున్నారు బాబా
इतने बच्चे आएंगे क्योंकि बाप तो अब कहाँ जाएंगे, आगे तो बिगर कोई के कहे भी बाबा आपे ही चले जाते हैं, अभी तो बच्चे यहाँ आते रहेंगे. అయితే ఇంతమంది పిల్లలు వస్తారు కదా, మరి బాబా కూడా పిల్లల్ని కలవడానికి వస్తారు. పిల్లలు ఉన్న చోట బాబా రావడం జరుగుతుంది కదా, బాబా ఎక్కడికి వెళ్ళిపోతారు. అయితే ముందు ముందు చూస్తారనమాట, తమకు తామే బాబా దగ్గరకు వస్తూ ఉంటారు అంటున్నారు బాబా. పిల్లలు కూడా ఎంతో మంది తయారవుతారు. ఇది చాలా మంచి రీతిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మధుబన్ మే బి అనేక్ ఆయేంగే, తండి మే బి ఆనా పడే. మధుబన్‌లోకి కూడా ఎంతో మంది వస్తారు. అంటే సమయంలో కూడా, చల్లగా ఉండే సమయంలో కూడా, ఇంటర్ సీజన్‌లో కూడా రావాల్సొస్తుంది అంటున్నారు బాబా. ప్రోగ్రామ్ బనానా పడేగా, పలానే పలానే సమయ పర్ ఆవో, ఫిర్ భీడ్ నహీ హోగి. అంటే ఒక ప్రోగ్రామ్ తయారవుతుందన్నమాట. పలానా స్టేట్ వాళ్ళు పలానా సమయంలో రావాలి అని. అంటే చాలా సిస్టమేటిక్‌గా ఇప్పుడు నడుస్తూ ఉంది కదా! ఫస్ట్ నుండి కూడా అలా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు రావాలి అని. ఆ ప్రోగ్రామ్ అనుసారంగా మనం వెళ్లి బాబాతో కలవడం అనేది, రిఫ్రెష్ అవ్వడం అనేది జరుగుతుంది. అందరూ ఒకేసారి వచ్చేస్తే బీడయిపోతుందక్కడ. ఒకేసారి రావడం అనేది జరగదు కదా అంటున్నారు బాబా. సభీ ఇక్కటి ఎక్కి సమయతో ఆనా సకే. అందరూ ఒకే సమయంలో కలిసి వచ్చేస్తే ఉండడానికి, తినడానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు. बच्चे वृद्धि को पाते रहेंगे, यहाँ छोटे छोटे मकान बच्चे बनाते हैं, वहां तो ढेर महल मिलेंगे. బాబా చెప్తున్నారనమాట, పిల్లలు రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటారు, ఎంతో మంది వస్తారు బాబా పిల్లలుగా. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఇల్లులు తయారవుతూ ఉంటాయి, పిల్లలు కట్టించిస్తారు. ఎవరైనా చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి ఇక్కడ బాబాకి, అక్కడ మీకు పెద్ద మహల్ లభిస్తుంది దానికి ప్రతిఫలంగా అంటున్నారు బాబా. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద మహల్స్ లభిస్తాయన్నమాట. यहाँ तो तुम बच्चे जानते हो, पैसे सब मिट्टी में मिल जाएंगे, बहुत ऐसा कहते हैं जो कट्टे होकर भी अंदर रख देती है. బాబా చెప్తున్నారన్నమాట, పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఒకవేళ మీ దగ్గర ధనం ఉంది, కానీ మీరు సఫలం చేసుకోలేదు అంటే ఒకగానొక సమయం వస్తుంది, ఏమవుతుందంతా మట్టిలో కలిసిపోతుంది అంటున్నారు. కొంతమంది దగ్గర ఉంటుందంట, కానీ దాచిపెట్టేస్తారనమాట. అందరు అంటే లోపల దాచేసుకుంటారు, సఫలం చేసుకోరు అంటున్నారు బాబా. ఫిర్ క్యా హో జాతా హై, चोर ले जाती है, या फिर खड्डों में भी अंदर रह जाती है, फिर खोदी धोकर समय धन निकल जाता है. अब विनाश होगा, सब दब जाएगा, फिर वहां सब कुछ नया मिलेगा. बहुत ऐसा राजाओं के किले हैं जहां बहुत सामान दबा हुआ है. బాబా చెప్తున్నారనమాట, అంటే ఖజానాలు చాలా లోపలికి వెళ్ళిపోతాయి. ఏదైనా సమయం వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, తవ్వకాలు జరిగినప్పుడు బయట పడతాయని వింటూ ఉంటాం కదా, అలా మీది కూడా వేస్ట్ అయిపోతుంది అంటున్నారు బాబా. ఆ భాండాగారం తెరిచినప్పుడు బయట పడతాయన్నమాట. లేదంటే మట్టి పాలైపోతుంది. దొంగలు దోచుకుంటారు. అంతా వినాశనం అయిపోతుంది అంటున్నారు బాబా. फिर वहां सब कुछ नया मिलेगा ना, बहुत ऐसा राजाओं के किले है జహా బహుత్ సామాన్ దబా హువా హే. అయితే అక్కడ పిల్లలైనా మీకు అన్ని కొత్తవి లభిస్తాయి అంటున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్నది దాచిపెట్టి అక్కడికి పట్టుకెళ్ళిపోదామన్నా ఏం లాభం లేదు, అలా జరిగేదైతే లేదు కదా. ఇక్కడంతా మట్టిలో కలిసిపోవలసిందే, అంతా వినాశనం కావాల్సిందే. అక్కడ మీకు అన్ని కొత్తవి లభిస్తాయి. మనం విని ఉన్నాం కదా, కొంతమంది రాజుల యొక్క కోటలు, వారి దగ్గర ఖజానా ఏదైనా ఉందనుకోండి, అది బయట పడింది అని చెప్తూ ఉంటారు. అయితే ఆ కోటల్లో దాచుకున్నటువంటి ధనం కూడా మట్టిపాలు కావాల్సిందే అంటున్నారు బాబా. బడే బడే హీరే బి నికల్ ఆతీ హే, తో హజారో లాఖో ఆమ్దానీ హో జాతీ హే. అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వజ్రాలు కూడా దొరికాయని అంటూ ఉంటారు. దాని యొక్క విలువ చాలా ఎక్కువ ఉంటుంది, కోట్లలో ఉంటుంది. ఇలా విని ఉన్నాం కదా. ఐసా నహీ తుమ్ స్వర్గమే खोद कर ऐसा कोई
हीरे आदि निकलेंगे, नहीं, वहां तो हर चीज की కనియా ఆది సబ్ నయి భర్పూర్ హో జాయేంగే. అయితే ఎలా అయితే కాదు, ఇక్కడ రాజులు దాచిపెట్టినటువంటిది అక్కడ మీకు లభిస్తుంది అని కాదు. ఎక్కడ ఖజానా అక్కడ లభిస్తుంది, బయటపడుతుందని ఏం కాదు. అక్కడ మీకు అన్ని భర్పూరుగా లభిస్తాయి, కొత్తవే లభిస్తాయి అంటున్నారు బాబా. అంటే ఈ సృష్టి అనేది ఎప్పుడైతే పతితం నుండి పావనం అవుతుందో, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా కొత్తగా అయిపోతాయి అంటున్నారు బాబా. యహా काल राटी जमीन है तो ताकत ही नहीं, बीज तो बोती है उसमें दम नहीं रहा है, किचड़ा पट्टी अशुद्ध चीजें डाल देती है, वहां तो अशुद्ध चीज का कोई नाम नहीं होता है. एवरीथिंग इज न्यू. स्वर्ग का साक्षात्कार भी बच्चियां करके आती है, वहां की ब्यूटी ही नेचुरल है. कभी तुम बच्चे उस दुनिया में जाने की पुरुषार्थ कर रही हो. బాబా చెప్తున్నారనమాట. ఇక్కడ చెప్తారు కదా, ఫలానా ఫలానా జాగా చాలా కొత్తది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా పాతదే కదా అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచంలో కొత్త ప్లేస్, కొత్తదంటే ఏముంటుంది చెప్పండి? ఎక్కడ చూసినా అశుద్ధమే అశుద్ధం, చెత్త పెరిగిపోయి ఉంది అంటున్నారు బాబా. దుర్గంధము అనేది ఉంది. ప్రతిదీ కూడా కొత్తది అనేది మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది. అక్కడ ప్రతి వస్తువు కొత్తది లభిస్తుంది అంటున్నారు బాబా. పిల్లలు సాక్షాత్కారాలు కూడా పొంది ఉన్నారు కదా, అక్కడ బ్యూటీ అనేది కూడా, ఆ సౌందర్యత అనేది కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రపంచంలోకి వెళ్ళడం కోసం పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, इस समय ही बाप समान परफेक्ट, इस समय ही बाप समान परफेक्ट बन पूरा वर्षा लेना है. बाप की सब शिक्षाओं को स्वयं में धारण कर उनके समान ज्ञान का सागर, शांति सुख का सागर बनना है. మొదటి పాయింట్, ఈ సమయంలో బాబా సమానంగా పర్ఫెక్ట్ గా తయారై పూర్తి వారసత్వం తీసుకోవాలి. బాబా ఇచ్చిన శిక్షణలన్నీ స్వయంలో ధారణ చేసి బాబా సమానంగా జ్ఞాన సాగరులుగా, శాంతి సుఖ సాగరులుగా తయారవ్వాలి. ఈ సమయంలో బాబా సమానంగా పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. అప్పుడే బాబా నుండి పూర్తి వారసత్వం లభిస్తుంది. బాబా ఇచ్చిన శిక్షణలు స్వయంలో ధారణ చేసి బాబా సమానంగా జ్ఞాన సాగరులుగా, సుఖశాంతి సాగరులుగా తయారవ్వాలి. दूसरा, बुद्धि को पारस बनाने के लिए पढ़ाई पर पूरा पूरा ध्यान देना है. निश्चय बुद्धि बन मनुष्य से देवता बनने का इम्तिहान पास करना है. రెండో పాయింట్, బుద్ధిని పారసంగా తయారు చేసుకోవడం కోసం చదువు పైన పూర్తి గమనిక పెట్టండి. బుద్ధిని పారసంగా తయారు చేసుకోవడం కోసం చదువు పైన పూర్తి గమనిక పెట్టండి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి. आज का वरदान, निश्चिंत विजय के नशे में रह बाप की पदमा गुणा मदद प्राप्त करने वाले मायाजीत भव.
निश्चिंत विजय के नशे में रहकर बाप की पदमा गुणा मदद प्राप्त करने वाले मायाजीत भव. అంటే విజయం పొందేదే ఉంది, ఇది నిశ్చితం అనే నషలో ఉంటూ బాబా యొక్క పదమా గుణాల సహయోగాన్ని పొందే మాయాజీతులుగా తయారు కండి. విజయం అనేది నిశ్చితం, పొందేదే ఉంది అనే నషలో ఉంటూ బాబా యొక్క పదమా గుణాల సహయోగం పొందేటటువంటి మాయాజీతులుగా తయారు కండి. बाप के पदमा गुणा मदद के पात्र बच्चे माया के वार को चैलेंज करते हैं कि आपका काम है आना और हमारा काम है विजय प्राप्त करना. బాబా యొక్క అంటే ఎన్నో రెట్లు రూపంలో సహయోగం పొందే పిల్లలు, పదమాల గుణాల రూపంలో సహయోగం పొందే పిల్లలు మాయతో ఛాలెంజ్ చేస్తారంట. నీ పని రావడం, కానీ మా పని విజయం పొందడం. ओ माया के शेर रूप को चिंटी समझते हैं क्योंकि जानते हैं कि ये माया का राज अब समाप्त होना है. వారు మాయ యొక్క ఆ భయంకర పులి రూపాన్ని కూడా చూసి చీమగా భావిస్తారు. అంటే పెద్ద భయంకర పరిస్థితిని కూడా చాలా చిన్నగా చీమలా భావిస్తారు అంటున్నారు బాబా. ఎందుకంటే మాయా రాజ్యం సమాప్త అయ్యేదే ఉంది. हम अनेक बार के विजयी आत्माओं के विजय 100% నిశ్చిత है. మేము అనేక సార్లు విజయీ ఆత్మలము, మా విజయం నిశ్చితం, 100% నిశ్చితం అనే నషలో ఉంటారు. ए निश्चिंत का नशा बाप की पदमा गुणा मदद का अधिकार प्राप्त कराता है. మరి ఈ నిశ్చింత స్థితి యొక్క నష బాబా పదమాల గుణాల సహయోగం యొక్క అధికారానికి ప్రాప్తులుగా చేసేస్తుందంట. బాబా నుండి మేము సహయోగం పొందే తీరుతాము అనే విశ్వాసం కూడా ఉంటుంది. ఆ సహయోగానికి అధికారులుగా చేస్తుంది ఆ నష అంటున్నారు బాబా. ఇస్ నషే సే సహజ్ హీ మాయాజిత్ బన్ జాతే హో. కాబట్టి ఈ నషతో మీరు సహజంగానే మాయాజితులుగా అయిపోతారు. స్లోగన్ संकल्प शक्ति को जमा कर स्वाप्रति व विश्व प्रति इसका प्रयोग करो. సంకల్ప శక్తిని జమా చేసుకొని అది స్వయం ప్రతి అంటే మీకోసం అలానే ఈ విశ్వం కోసం కూడా ప్రయోగించండి, యూజ్ చేయండి అంటున్నారు బాబా. సంకల్ప శక్తి అంటే మన ఆలోచనలు. అంటే ఆలోచన శక్తి అనేది ఎలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే దాన్ని కంట్రోల్ చేయలేం కూడా మనం. దాన్ని కంట్రోల్ చేసి నెగటివ్ ని కూడా పాజిటివ్ గా మలిచి దాన్ని మీకోసం, స్వయం కళ్యాణం కోసం, ఈ విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించండి. అంటే మనం ఏం చేస్తాం, మొదటి స్టెప్ యోగంలో దాన్ని పాజిటివ్ గా మారుస్తాం, నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చి బాబా యందు దాన్ని బుద్ధిని లగ్నం చేస్తాం. మన ఆలోచనలు అంటే సపోజ్ మనం మనసా సేవ చేస్తున్నామే అనుకోండి, అందులో ఈ విశ్వ కళ్యాణం అనేది ఇమిడి ఉంటుంది. మరి ఆలోచన శక్తే కదా. అందుకే బాబా ఈరోజు సంకల్ప శక్తిని జమా చేయండి, అది వేస్ట్ కాకుండా స్వయం ప్రతి ఈ విశ్వం ప్రతి ప్రయోగించండి అంటున్నారు. ఈరోజు విశేషంగా బాబా ఇది అనాది అవినాశి డ్రామా, ఇది నిరంతరం కూడా టిక్ టిక్ అంటూ నడుస్తూనే ఉంటుంది. చాలా అద్భుతమైనది, కానీ ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. దీన్ని యథార్థంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే సదా హర్షితంగా ఉండగలరు అంటున్నారు బాబా. అంటే కొన్ని మనల్ని బాధ పెట్టే సిచ్యువేషన్స్ చూడవలసి వస్తుంది. మనం డ్రామా జ్ఞానం అనేది సదా బుద్ధిలో ఉంటే హర్షితంగా ఉండగలరు అంటున్నారు బాబా. ఇంకా యుక్తిగా
భగవంతుడు వచ్చేసారు అని మనం ఎలా నిరూపించి చెప్పొచ్చు? బయట వాళ్ళకి డైరెక్ట్ మనం చెప్పేసాం అనుకోండి, భగవంతుడొచ్చారు, ఎంత ఉన్నతమైన కార్యం జరుగుతుందో తెలుసా అంటే, వాళ్ళు మిమ్మల్ని విమర్శించొచ్చు, నవ్వొచ్చు కూడా మీ మాటలు విని. కాబట్టి మీరు చాలా యుక్తిగా భగవంతుడి యొక్క యథార్థ పరిచయాన్ని, అలానే ఇద్దరి తండ్రుల పరిచయాన్ని ఇస్తూ మీరు అర్థం చేయించండి అంటున్నారు బాబా. యుక్తిగా చెప్తే అర్థం చేసుకోగలరు. ఏ విధంగా ఈ శరీరానికి మనకి జన్మనిచ్చిన తండ్రి ఉన్నారు కదా! వారి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. మరి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మనం భక్తిలో ఎంతో వారిని స్మృతి చేశాము. వారిప్పుడు వచ్చారు ధర్మగ్లాని సమయంలో అని మనం ఈ విధంగా అర్థం చేయిస్తూ చెప్తే వాళ్ళు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. పరిచయం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అది కూడా యుక్తిగా. ఇంకా ఈరోజు బాబా విశేషంగా డ్రామా యొక్క జ్ఞానం కోసం అర్థం చేయిస్తున్నారు. హ్మ్. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభించేదే ఉంది. కానీ అది ఇక్కడ కాదు, కొత్త ప్రపంచంలో. అక్కడ ప్రతి వస్తువు కూడా కొత్తవే మీకు లభిస్తాయంటున్నారు బాబా. ఇక్కడ ఉన్నటువంటి పాతవి అక్కడికి ట్రాన్స్‌ఫర్ అవ్వడము అనేది కాదు. కానీ అది ఉన్నదే పవిత్ర ప్రపంచం కాబట్టి, ఉన్నతమైన ప్రపంచం కాబట్టి ప్రతి వస్తువు కూడా కొత్తగా అయిపోతుంది అంటున్నారు బాబా. ఇంకా ఏ వస్తువు యొక్క ధనం యొక్క కొరత ఉండదు. ఇక్కడ అన్నీ మనం లెక్కించుకోవాల్సొస్తుంది. దీనికింత, దీనికింత అనేది లెక్కలు అనేవి ఉంటాయక్కడ. అక్కడ ఎలాంటి లెక్కలు ఉండవు. దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు చూడండి. అంత ఉన్నతమైనటువంటి ప్రపంచానికి మనం యజమానులుగా అయిపోతున్నాము. మరి ఇంతవరకు మనకేదైనా ఈ జ్ఞానం, ఈ ఉన్నతమైన జ్ఞానం తెలుసా ఏంటి? ఈ డ్రామా చక్రం ఇలా తిరుగుతుందనేది తెలుసా? కానీ ఇప్పుడు ఈ జ్ఞానం బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. మన బుద్ధి కూడా పారస సమానంగా అవుతుంది. ఇంతకుముందు ఘోర కలియుగంలో ఉండేవారిమి, తుచ్చ బుద్ధి కలవారిగా ఉండేవారిమి. బాబా వచ్చి మనల్ని జ్ఞానేశ్వర్‌గా తయారు చేస్తున్నారు. మళ్ళీ మనమే రాజరాజేశ్వరులుగా కూడా అవుతాము. ఈ దుఃఖీ ప్రపంచంలో ఎంత దుఃఖముంది అనేది మీరు అర్థం చేయించొచ్చు. పేదల పాలిట పెన్నిది అయినటువంటి బాబా వచ్చి, ముఖ్యంగా పేదవారిని తమ వారిగా చేసుకొని, అద్భుతమైనటువంటి వారసత్వానికి హక్కుదారులుగా తయారు చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఉండేటటువంటి ఖజానాలు ఏవైతే ఉన్నాయో, బంగారము, గనులు అన్నీ మట్టిలో కలిసిపోవలసిందే అని చెప్తున్నారనమాట. తవ్వకాల్లో అవి బయటపడ్డాయి, ఇవి బయటపడ్డాయి అని చెప్తూ ఉంటారు కదా! స్వర్గంలో కూడా అలా లభిస్తాయని కాదు. అక్కడ మనకి ఏది కావాలో అంత భర్పూరుగా మనకి నిండుగా ఉంటాయన్నమాట. బాబా అంతా మన కోసం సంసిద్ధం చేసేస్తారు. అప్పుడు మనం ఆ ప్రపంచంలో జన్మ తీసుకొని రాజ్యం చేయడం జరుగుతుంది. దేనికి లోటు అనేది ఉండదు. అలాంటి ప్రపంచంలోకి వెళ్తున్నాం మనం. కాబట్టి ఆ నషా ఖుషి అనేది ఎప్పుడూ ఉండాలి అంటున్నారు బాబా. ఇక శాంతిధామం ఏంటి? స్వర్గం ఏంటి? ఈ రెండిటి యొక్క తేడాను కూడా చాలా యుక్తిగా అర్థం చేయించండి. భగవంతుడిని మనం ఎంతగా పిలుస్తూ వచ్చాము. భక్తిలో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, హోమాలు ఆ భగవంతుడిని పొందడం కోసమే కదా చేస్తూ వచ్చాము. కానీ స్వయం భగవంతుడేమంటున్నారు? నేను వాటి ద్వారా అయితే లభించను. ఇప్పుడు నేనే వచ్చి స్వయంగా నా పరిచయం ఇస్తున్నానని చెప్పుకో. ఇంకా విశేషంగా ఈ రీల్ అనేది చాలా అద్భుతమైనది. దీన్ని దేనితో కొలవలేము కూడా మనం. అంత పెద్దది, అద్భుతమైనది. ఈ డ్రామా జ్ఞానం సదా బుద్ధిలో ఉండాలి అంటున్నారు. ఇంకా మధుబన్ కోసం చెప్తున్నారనమాట బాబా. ఇక్కడ కూడా బాబా ఇల్లులు తయారవుతూ ఉంటాయి మనం ఉండే ప్లేసెస్‌లో. అలాగే మధుబన్‌లో కూడా రోజు రోజుకి బిల్డింగ్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది అంటే మరి పిల్లలు పెరుగుతున్నారు. అలాగని అందరూ ఒకే టైంలో వెళ్లి అక్కడ కూర్చుంటామంటే కూడా అవ్వదు కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్, ఒక్కొక్క సమయం అంటూ లభిస్తుంది. దాని అనుసారంగా రావాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ తయారవుతుందని చెప్తున్నారు బాబా. ఎలా అయితే మనకి ఈ యొక్క సంవత్సరంలో బాబా మిలన్ చేసుకోవడానికి న్యూ ఇయర్ వచ్చిందనమాట మనకి. డిసెంబర్ 31 మిలన్ మనకి వచ్చింది. చలి కదా! మేము వెళ్ళలేము, తట్టుకోలేమంటే అవ్వదు కదా! మనకి యజ్ఞంలో సేవ చేసే ఛాన్స్ దొరికింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతీదీ కూడా ప్లాన్ ప్రకారం ఉంటుంది. ఎంతోమంది పిల్లలు
తయారవుతూ ఉంటారు రోజు రోజుకి అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా బాబా సమానంగా మనం పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. ఎందుకు అంటే ఈ సమయంలో బాబా వచ్చి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణలను స్వయంలో ధారణ చేసుకొని బాబా సమానంగా జ్ఞాన సాగర్లుగా, సుఖశాంతి సాగర్లుగా తయారవ్వాలి. పారస సమానంగా బుద్ధి అవ్వాలి అంటే చదువు పైన గమనిక పెట్టవలసిందే. నిశ్చయ బుద్ధిగా తయారై మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి అంటున్నారు బాబా. ఇంకా ఈ రోజు విశేషంగా వరదానం, మా విజయం నిశ్చితమయ్యే ఉంది అనే నషాలో ఉంటూ బాబా నుండి పదమాల రెట్ల సహయోగం పొందేటటువంటి మాయాచేతులుగా తయారు కండి. మాయ పని రావడం, కానీ మన పని ఏంటి? దానిపైన విజయం పొందడం, దాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోవడము అన్నమాట. ఎందుకంటే మాయా రాజ్యం కాబట్టి పరిస్థితులు రానే వస్తాయి. దాన్ని చూసి భయపడకూడదు అంటున్నారు బాబా. పెద్దల పరిస్థితులు కూడా మనం చిన్నగా చేసేసేయాలి, విజయం పొందాలి. ఎందుకంటే 100% మన విజయం నిశ్చితం. ఈ నషా ఖుషీలో ఉండాలి. బాబా సహయోగం పొందేదే ఉంది, అది మా అధికారము అనేది ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు బాబా. ఇంకా సంకల్ప శక్తిని జమ చేసి అది స్వయం కోసం, ఈ విశ్వం కోసం ప్రయోగించండి అని చెప్తున్నారు. అచ్చా, మనం రోజు ఒక పావు గంట యోగం చేస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మన సంకల్ప శక్తిని జమ చేసుకునే విధంగా, అది స్వయం ప్రతి కావచ్చు, అంటే మనం ఇతరుల కోసం, ఈ విశ్వం కోసం ఎప్పుడైతే యోగదానం చేస్తామో అందులో స్వయం కూడా ఆటోమేటిక్ గా ఇమిడే ఉంటుంది. మన కళ్యాణం కూడా జరుగుతుంది. అయితే విశేషంగా మన తేజవతకి నిమిత్తం నిన్న విషయం సమాచారం అందరికీ తెలుసు కదా. అంతా కూడా నార్మల్ అవుతూ ఉంది. అక్కయ్య కోలుకుంటూ ఉన్నారు. బాబా అంతా మంచిగా చేయిస్తున్నారు. ఈ రోజు కూడా మనం యోగంలో మంచి రీతిగా బాబ్దాదా స్వయంగా తమ ఒడిలో కూర్చోబెట్టుకొని అక్కయ్యకి అంతా నార్మల్ గా చేసేస్తున్నారు. ప్రతి అవయవం కూడా మంచిగా అయిపోతుంది అని శుభ సంకల్పంతో సకాష్ ఇచ్చేటటువంటి సేవ చేద్దాం. ఓం శాంతి. और मन की तुम्ही से जुड़ी ही रहे, प्यार की रीत यूं ही चलती रहे। आरज़ू है यही कि तेरे साए में यूं ही हंसती हर एक जिंदगी रहे। तार मन की तुम्ही से जुड़ी ही रहे। किसी के लिए बदले की भावना हो, सभी के लिए बस यही कामना। हो ना किसी के लिए बदले की भावना हो, सभी के लिए बस यही कामना। सबका नाता तुझे से जुड़ा सबका नाता तुझे से जुड़ा ही रहे। कारवां जिंदगी का यूं चलता रहे। तार मन की तुम्ही से जुड़ी ही रहे।
सबका सबसे जुदा। एक है मंजिल सभी की पहुंचना जहाँ। रास्ता हो भले सबका सबसे जुदा। एक है मंजिल सभी की पहुंचना जहाँ। हाथ में हाथ लेके यूं चलते चले। हाथ में हाथ लेके यूं चलते चले। ख्वाब का वो जहाँ बनाते रहे। तार मन की तुम्हीं से जुड़ी ही रहे।
कल्याण करो, खिदमतगार बनो। शिव का ध्यान धरो, देव समान बनो। जग कल्याण करो, खिदमतगार बनो। शिव का ध्यान धरो, देव समान बनो। तुम चैतन्य शक्ति पावन हो, परमेश्वर जन मन भावन हो। तुम चैतन्य शक्ति पावन हो, परमेश्वर जन मन भावन हो। खुद पर रहम करो, सद्फरमान सुनो। जग कल्याण करो, खिदमतगार